ఉన్నారు చిక్కడపల్లి పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా తెలంగాణ భవన్కి వచ్చినటువంటి ఆ పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు టీ న్యూస్ కార్యాలయానికి వెళ్లారు. సో తెలంగాణ భవన్లో టీ న్యూస్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి టీ న్యూస్ ఆఫీస్కి వెళ్లారు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు పైన విచారిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడటువంటి ఆ ఉద్యోగులతోని తనతో పాటుగా ఎవరు ఉండేవారు, ఎలా గడిచేది, ఏం చేసేది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. టీ న్యూస్ ఆఫీస్ కి చిక్కడపల్లి ఏసీపీ సిఐ బృందం చేరుకున్నారు. స్వేచ్ఛ పూర్ణచందర్ ప్రవర్తన పైన ఉద్యోగుల్ని ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో టీ న్యూస్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఏసీపీ సిఐ బృందంతో అక్కడికి చేరుకొని పలువురు ఉద్యోగులు విచారించారు. వారి నుంచి సమాచారం తీసుకున్నారు. అసలు పూర్ణచందర్ స్వేచ్ఛ ఎలా ఉండేవారు, సో స్వేచ్ఛ ఎలా బిహేవ్ చేసేది, స్వేచ్ఛకు ఎప్పుడైనా తన అక్కడ ఆఫీస్ ప్రిమిసెస్ లో ఇలా ఉండేది, ఎవరితోనైనా బాధను పంచుకునేదా, తనకు సంబంధించిన ఇబ్బందిని పంచుకునేదా, అసలు స్వేచ్ఛ పూర్ణచందర్ యొక్క కలయిక ఎలా జరిగింది, వారిద్దరు ఎలా కలిశారు, వారిద్దరి మధ్య పరిచయం ఎలాంటిది, ఏ రకంగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది, ఇవన్నీ విషయాలపైన అక్కడ టీ న్యూస్ కార్యాలయంలో అక్కడి ఉద్యోగులతో సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఒక్కసారిగా ఆ పోలీసుల రాకతో తెలంగాణ భవన్ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. టీ న్యూస్ కార్యాలయం కూడా ఒక రకంగా ఆందోళనకు గురైంది. సో పూర్ణచంద్ర ఒక మాజీ ఉద్యోగిగా ఉన్నారు. సో స్వేచ్ఛ ప్రస్తుతానికి ఇక్కడే ఉద్యోగం చేస్తోంది. ముందు రోజు రాత్రి కూడా డిబేట్లో పాల్గొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతలోనే తను ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కూడా ఒకసారిగా కలవరపాటు గురి చేసింది. సో ప్రస్తుతానికైతే టీ న్యూస్ కార్యాలయానికి ఏసీపీ చిక్కడపల్లి పోలీసులు చేరుకోవడంతో ప్రస్తుతానికి ఒక హై టెన్షన్ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏంటి తెలంగాణ భవన్ వరకు చేరుకుంది కేసు విచారణ, ఏంటి ఏం జరగబోతోంది? టీ న్యూస్ ఆఫీస్ చేరినటువంటి చిక్కడపల్లి ఏసీపీ ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నారు? ఇంతకీ వాళ్ళ డౌట్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఈ కేసును ముందు తీసుకెళ్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అసలు ఆమె డ్యూటీ టైమింగ్స్ ఏంటి, ఎన్ని గంటలకు వచ్చేది, ఎన్ని గంటలకు వెళ్ళేది, ఇక్కడ ఆమె ఎవరితో షేర్ చేసుకునేది, పూర్ణచందర్ కూడా ఈమెతో పాటు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చేవాడా, గతంలో ఇక్కడే పరిచయం అయినప్పటికీ ఈ మధ్య కాలంలో మళ్ళీ వచ్చేవాడా దిగబెట్టడానికి కానీ తీసుకెళ్ళడానికి కానీ, ఈ అంశాలను తర్వాత ఈ మధ్య కాలంలో ఆమె లాస్ట్ బులెటిన్ ఎప్పుడు చదివారు టీ న్యూస్లో, ఈ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో ఘటన జరిగే కంటే ముందు రోజు, అంటే 24 గంటల కంటే ముందు ఒక బులెటిన్ చదివినట్టుగా పోలీసులు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. సో దాని తర్వాత ఆమె ఆఫీస్కు రాలేదు. సో తర్వాత ఆమె సూసైడ్ తెరపైకి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు చెప్తున్నటువంటి కారణాలపైన కూడా పోలీసులు ఆఫీస్ కార్యాలయంలో, టీ న్యూస్ ఆఫీస్ కార్యాలయంలో కొద్దిమంది అక్కడ ఎంప్లాయీస్ని, వివిధ వ్యక్తులని వాళ్ళు ఎంక్వైరీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇంకా పోలీసులు టీ న్యూస్ కార్యాలయంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, టీ న్యూస్ కార్యాలయం రెండు ఒకటే బిల్డింగు. పై ఫ్లోర్ అంతా కూడా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్టీ కార్యాలయం ఉంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో టీ న్యూస్ కార్యాలయం కొనసాగుతూ ఉంది. స్టూడియో, డెస్కు, వివిధ డిపార్ట్మెంట్స్ అక్కడ కొనసాగుతున్నాయి. కాబట్టి ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కోలీగ్స్ ఎవరు ఆమెకు అనేటువంటి వారిని విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా పోలీసులు లోపలే ఉన్నారు. మొదట పోలీసులని లోపలికి వెళ్ళడానికి కాస్త నిరాకరించే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛ అంశంలో, మరణం విషయంలో ఎంక్వైరీ కోసం, సాధారణ ఎంక్వైరీ కోసం వచ్చామని తెలిపిన తర్వాత వారిని లోపలికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ భవన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఆధ్వర్యంలో. సో మొత్తానికి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ ఓటర్ కార్కి సంబంధించినటువంటి చావుకి కారణం పూర్ణచందర్ రావు అనేటువంటిది విచారణ కొనసాగుతుంది. అసలు విచారణ టీ న్యూస్ వరకు వచ్చింది, టీ న్యూస్ కార్యాలయం వరకు వచ్చింది, తెలంగాణ భవన్ లోపల వరకు వచ్చిందని అంటే పోలీసుల అనుమానం ఏంటి? ఎందుకంటే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ చేతిలో ఉంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా గతంలో పూర్ణచందర్ నాయక్ స్వయంగా స్వేచ్ఛని తీసుకెళ్లి అటు టీ న్యూస్ ఆఫీస్లో పనిచేస్తున్న స్వేచ్ఛని తీసుకెళ్లి మాజీ ఎంపీ సంతోష్ రావుకి, మాజీ మంత్రి కేటీఆర్కి, అటు మాజీ ఎంపీ కవిత కూడా ఇంట్రడ్యూస్ చేశారట. దాంట్లో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఒక మహిళగా కూడా తను ఇంట్రడ్యూస్ చేశారట. సో టీ న్యూస్ కార్యాలయం వరకు, తెలంగాణ భవన్ వరకు వెళ్ళిందని అంటే ఏ కోణాల్లో విచారణ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, స్వేచ్ఛ తండ్రి ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు, తర్వాత పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా, తర్వాత స్వేచ్ఛ కూతురు మాట్లాడుతున్నటువంటి అంశాల ఆధారంగా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. నిజంగా పూర్ణచందర్ ఎంత మేర ఆమెను వేధించారు అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కంప్లైంట్లో రాశారు కాబట్టి. దాంతోపాటు స్వేచ్ఛ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అంశాలను ఎవరితోడైనా సన్నిహితులతో, ఆఫీస్లో కొలీగ్స్తో షేర్ చేసుకున్నారా, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా అనేటువంటి అంశాలను కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాస్త కొన్ని రోజులుగా ముభావంగా ఉండడము,
కొన్ని స్టేటస్లు ఆమె పెట్టడము, పోస్ట్ చేయడం, సోషల్ మీడియాలో కొంత బాధ వ్యక్తపరచుకోవడం. అంటే జీవితం ఎంత మనం అనుకున్నది మనం ఏదో అనుకుంటాం కానీ కాదు, ఏది దొరుకుతుందో దానితోటే సంతృప్తి చెందాలి. సో జీవితం అంటే ఇంతే, నీ చుట్టుపక్కల ఉన్న వారితో అడ్జస్ట్మెంట్ అయి జీవించడమే, ఇలాంటి స్టేట్మెంట్లు చేశారు రీసెంట్గా సోషల్ మీడియాలో. సో ఆ పోస్టులు ఎన్ని రోజుల క్రితం చేశారు, అంతకంటే ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, పూర్ణచందర్తో టీ న్యూస్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా పరిచయాలు ఉన్నాయి, గతంలో ఆయన కూడా ఇదే కార్యాలయంలో పనిచేశారు కాబట్టి వీటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా పూర్ణచందర్ వేధింపులేనా, లేదంటే ఆమె జీవితం ఒక కొలిక్కి రావట్లేదు అనేటువంటి ఒక నిరాశతోనా, ఏం జరిగింది అనేటువంటి అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్లారిటీ రానుంది. ప్రస్తుతానికైతే స్వేచ్ఛ తండ్రి కూతురు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయనేటువంటిది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానితో పాటు పూర్ణచందర్ సతీమణి భార్య ఇచ్చినటువంటి వీడియో, బయటికి రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం మరింత వైరల్ కావడం, మరొక కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఆమె చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే స్వేచ్ఛనే నాకు చెప్పింది, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేటువంటి అంశాలను చెప్తూ ఆమె ఇంకా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. సో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పోలీసు బృందం ఒక టీం వచ్చింది, మొత్తం 2 ఫ్లోర్లలో అందరితో మాట్లాడుతూ ఉన్నారు. స్వేచ్ఛకు సంబంధం ఉన్నటువంటి మేకప్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే స్టూడియోలోకి వెళ్ళేంత వరకు కెమెరా, డెస్క్, తర్వాత యాంకర్స్ ఇన్ఛార్జ్, తర్వాత మొత్తం ఈ టీమ్స్ అందరినీ ఆమె ఎవరెవరితో ఆమె పరిచయం ఉందో, ఎవరితో కొలిగ్గా ఆమె పనిచేసేటువంటి అవకాశం ఉందో అందులో వాళ్ళందరి డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఒక నివేదిక తయారు చేసి వాళ్ళు దీనిపైన క్షుణ్ణంగా దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి చాలా సుదీర్ఘమైనటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది దీనిపైన. రైట్ మధు. సో స్వేచ్ఛ, యాంకర్ స్వేచ్ఛ కేసు ఏకంగా తెలంగాణ భవన్ వరకు చేరుకుంది. టీ న్యూస్ కార్యాలయం కూడా తెలంగాణ భవన్లో ఉంటుంది కాబట్టి టీ న్యూస్ కార్యాలయం లోపలికి వెళ్ళారు. ఉద్యోగుల్ని వారు విచారిస్తున్నారు, సమాచారం రాబడుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు కెమెరామ్యాన్స్ ని, డెస్క్ టీమ్ ని, ప్రతి ఒక్కరు వివిధ డిపార్ట్మెంట్ల వారిగా స్వేచ్ఛ ఎలా ఉండేది, స్వేచ్ఛ మనస్తత్వం ఎలా ఉండేది, స్వేచ్ఛ గతంలో పంచుకుందా, స్వేచ్ఛ ఎవరితో క్లోజ్ గా ఉంటుంది, అసలు పూర్ణచందర్కి స్వేచ్ఛకి ఎలా పరిచయం ఏర్పడింది, ఇద్దరి మధ్య ఆ ప్రేమ వారం ఎలా కొనసాగింది, ఇలా ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉద్యోగుల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అటు చికటపల్లి పోలీసు. చికటపల్లి ఏసీపీతో సహా సిఐల బృందం అక్కడికి చేరుకుంది. తెలంగాణ భవన్లో టీ న్యూస్ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయి టీ న్యూస్ కార్యాలయంలో అక్కడ పలువురు ఉద్యోగుల్ని క్వశ్చన్ చేస్తూ వారిని విచారిస్తూ సమాచారం రాబడుతోంది. సో చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీసు స్వేచ్ఛకు సంబంధించినటువంటి బలవన్మరణానికి సంబంధించిన అంశం పైన. సో చాలా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ విచారణ చాలా వేగవంతంగా ఇంకా పలువురు కూడా విచారించే అవకాశం కనబడుతోంది.